Hello, welcome to Eagle Health. This is Dr. KJ Reddy. Today we'll discuss about chondron. Chondron ante regrow lo chondron ante idi chondroblast. Knee injuries ku is one of the revolutionary treatment before onset of arthritis. Knee cartilage ఎవర్లో అయితే డ్యామేజ్ అయిందో డ్యూ టు ట్రామా కానీ ఒక్కొక్కసారి పార్ట్ ఆఫ్ ది నీ కార్టిలేజ్ ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఆగిపోయి చనిపోతుంది. దాన్ని ఓసిడి అంటాం, ఆస్టియోకాండ్రైటిస్ డెసికాన్స్. ఆ పార్ట్ రిపేర్ చేయడానికి వీలవుతుంది. సో నీ జాయింట్లో ఇంజురీ వల్ల, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫుట్బాల్ ఇంజరీ, స్పోర్ట్స్ ఇంజరీ, టూ వీలర్ బైక్స్ కానీ బైక్ యాక్సిడెంట్ వల్ల ఇంజరీసు, తర్వాత ఈ డిసీజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో నీ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతే లిమిటెడ్ ఏరియా నీ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందనుకోండి, ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ నీ క్యాప్ వెనకాల అబౌట్ మేబీ 16 స్క్వేర్ సెంటీమీటర్స్ వరకు ఇది రిపేర్ చేయడానికి వీలవుతుంది. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ముందు కార్టిలేజ్ సెల్స్ తీసుకుంటాము, చిన్న ఆర్థోస్కోపీ ప్రొసీజర్ 5 minutes ప్రొసీజర్ చేసి ఆ పేషెంట్ ఓన్ కార్టిలేజ్, నీ కార్టిలేజ్ అంటే ఏదైతే స్పేర్ కార్టిలేజ్ ఉందో స్మాల్ పీస్ మేబీ అబౌట్ 10 millimeters పీస్ తీసేసి ల్యాబ్కు పంపిస్తాము. మన ఇండియాలో దేర్ ఆర్ వేరియస్ ప్లేసెస్, మెయిన్లీ అమెరికన్ అప్రూవ్డ్ రీగ్రో ల్యాబ్ ఇన్ ముంబై. అక్కడ పంపిస్తే ఆ కార్టిలేజ్ నుంచి వాళ్ళు స్టెమ్ సెల్స్ను గ్రో చేస్తారు. అంటే కాండ్రోబ్లాస్ట్ అనేటివి నీ కార్టిలేజ్ రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో డీఫెక్ట్ సైజుని బట్టి జనరల్లీ మనకు అబౌట్ 48 million కాండ్రోబ్లాస్ట్ అవసరం ఉంటుంది. ఈ కాండ్రోబ్లాస్ట్ అన్ని 48 million కావడానికి ప్రాబబ్లీ 4 to 6 weeks టైం పడుతుంది. సో వన్స్ కాండ్రోబ్లాస్ట్ రెడీ, సెకండ్ ఆపరేషన్ ఉంటుంది, మినీ ఆపరేషన్ ఉంటుంది, మినిమల్ ఇన్సిషన్తో. ఎక్కడైతే డీఫెక్ట్ ఉందో, కార్టిలేజ్ డీఫెక్ట్ ఉందో దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి కొన్ని మల్టిపుల్ స్మాల్ హోల్స్ పెట్టేసి ఈ కాండ్రోబ్లాస్ట్ అంటే స్టెమ్ సెల్స్ను ఫైబ్రిన్ గ్లూతో కలిపి అక్కడ ఇంప్లాంట్ చేస్తాం ఎక్కడ డీఫెక్ట్ ఉందో. ఈ ఫైబ్రిన్ గ్లూ అనేది వెరీ హార్డ్ మెటీరియల్, వితిన్ 7 to 8 minutes చాలా టఫ్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత అది హార్డ్ అయిపోతుంది, ఇంకార్పొరేట్ అవుతుంది వితిన్ కార్టిలేజ్లో. సో దాంట్లో ఈ కాండ్రోబ్లాస్ట్లో ఉండి స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 6 months, 1 yearలో ఆ ఎక్కడైతే డ్యామేజ్ అయిన ఆర్టికులర్ కార్టిలేజ్ ఉందో దాన్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు ఎలా అంటే, ప్రాబబ్లీ 3 months వరకు వెయిట్ వేయకూడదు జాయింట్. అంటే నడవచ్చు కానీ వాకర్తో నడవాలి, లేకపోతే క్రచెస్తో నడవవలసి ఉంటుంది. మినిమల్ వెయిట్ వేస్తూ 6 weeks వరకు మినిమల్ వెయిట్, 3 months వరకు మేబీ అబౌట్ 20% వెయిట్ వేయడం ఉంటుంది. 3 months తర్వాత రిపేర్ బాగుంటే ప్రాబబ్లీ ఫుల్ వెయిట్ వేయడానికి వీలవుతుంది. జనరల్లీ రిపేర్ మెకానిజము అప్ టు మేబీ 6 months, 12 months, సమ్ టైమ్స్ 18 months వరకు కూడా కంటిన్యూ అయ్యి చాలా వరకు రిపేర్ కావడానికి ఉంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ, బికాస్ ప్రీవియస్లీ ఈ కార్టిలేజ్ డీఫెక్ట్స్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అన్నీ ఉండేవి కావు. దీనివల్ల చాలా వరకు ప్రాబబ్లీ మెనీ పేషెంట్స్ కెన్ బి బెనిఫిటెడ్, ప్రొవైడెడ్ దే కమ్ ఎర్లీ డయాగ్నోసిస్, కరెక్ట్ ఇండికేషన్ అంటే లిమిటెడ్ ఏరియా ఉండడం వల్ల ఉంటే దీని ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.